ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ ఆదివారం దినాన్న వీడియో చూసే ప్రతి ఒక్కరికి దేవుని నామం వందనాలు చేస్తున్నాను. ఒక ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధనలోకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధుర ప్రేమలేస కృపాల దేవా దయాల రాజా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇంతవరకు మమ్మల్ని కాచికపడా నీకు వందనాలు తండ్రి. కొద్దిసేపు నీ ఘనమైన నామాన్ని ఆరాధిస్తున్నా. నీవే మా అందరితో నేను రక్షించు అయ్యా తండ్రి. వాక్యం ద్వారా తండ్రి ఎవరితో ఏ రీతిగా మాట్లాడకొచ్చినావో అలా మాట్లాడమని నజరుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మహిమకు పాత్రుడా అనే పాట పాడుకుంటూ ప్రభువును ఆరాధించుకుందాం. హల్లెలూయా. మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువారా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ ఆదివారం దినాన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా పరమ ప్రియకుడు యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ప్రార్థన చేసుకొని దేవుడి వాక్యం ధ్యానిద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 మహోన్నతుడా మాగండ యేసయ్యా నీకు వందనాలు తండ్రి. కొద్దిసేపు అమల సమయంలో తండ్రి నీ వాక్యం ధ్యానిస్తున్న తండ్రి మా హృదయాలను తండ్రి కదిలే వర్తమానము చేత మళ్ళీ తాకుమని ప్రార్థిస్తాం యేసయ్యా. నీ మాటలు వినుటకు తండ్రి మా హృదయాలని మా కళ్ళను మీరు తెరవమని ప్రార్థిస్తాం యేసయ్యా. తండ్రి ఈరోజు తండ్రి నీ వాక్యాన్ని గ్రహించే తెలివిని వివేచనని తండ్రి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీరే కలిగించి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తాము తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవుడు మనకి మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 19 వచనాల దాకా మాట్లాడుతున్నాడు. ఫస్ట్ Thessalonians chapter 5 verse 16 to verse 19. ఎల్లప్పుడు మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా. ఇక్కడ ఈ పత్రికలో ఈ చివరి అధ్యాయంలో 16వ వచనంలో గమనించినట్లయితే ఎల్లప్పుడూ మేలైన దాన్ని అంటే మంచి విషయములని చెయ్యండి, అలాగే కోరండి. ఆ కింది వర్షాలలో ఆ మంచి విషయాలు ఏంటిదో మనకి ఈ పత్రికలో మనం చూడగలుగుతాం. మొదటిగా ఏంటిదంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు నాకు ఇది చేయలేదు, దేవుడు నాకు ఇది ఇవ్వలేదు అని దుఃఖంతో కాకుండా దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దేవుడు నన్ను ఇంకా నిలబెట్టాడు అని సంతోషంగా ఉండాలి. ప్రతి విషయం కొరకు మనం సంతోషంగా ఉండాలి. అలాగే రెండవ మాట ఎడతెగక ప్రార్థన చేయుడి. హల్లెలూయా. నువ్వు సెకండ్ది మెయిన్ పాయింట్ ఏంటిదంటే నువ్వు నీ ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకోవద్దు. ఈరోజు నువ్వు ఎంత సమయము దేవునికి ఇస్తున్నావు, ఎంత సమయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నావు. నువ్వు రేపు ఆ సమయాన్ని తగ్గించొద్దు, ఆ సమయం పెరగాలి కానీ తగ్గించొద్దు. నిత్యము దేవునికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దానియేలు దేవునికి ఎలా ప్రార్థించాడు, దావీదు దేవుని ఎలా స్తుతించాడు, అలాగే ఈరోజు నువ్వు కూడా ఎడతెగక దేవునికి ప్రార్థన చేయాలి. మొదటి మాట నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. అలాగే రెండవ మాట ఎడతెగక ప్రార్థన చేయుడి. అలాగే మూడవ మాట ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా. మూడవ మాట ఏంటిదంటే నువ్వు ప్రతి విషయంలో థ్యాంక్స్ గివింగ్ హార్ట్ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడిని ఇంకా సజీవ లెక్కలో ఉంచాడు, దాన్ని బట్టి దేవునికి ఈ కృతజ్ఞతలు తెలియజేయాలి. అనేకులు ఈ దునియాను చూడలేకపోతున్నారు, కానీ దేవుడు నిన్ను ఒక పర్పస్ కోసము ఇంతవరకు కాపాడాడు, దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. దేవుడు జీవితాడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. అలాగే రెండవదిగా ఎడతెగక ప్రార్థన చేయి. అలాగే మూడవదిగా నిత్యము ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేయి, థ్యాంక్స్ గివింగ్ హార్ట్. దేవుడి మూడు నీకు దయచేయును గాక. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశ్రయించును గాక. ప్రార్థించుకుని ముగిద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 మహోన్నతుడైన మా దేశానికి వందనాలు తండ్రి. వాక్యం ద్వారా అనేకులను తండ్రి మీరు బలపరచడానికి వందనాలు తెలియజేస్తాం తండ్రి. తండ్రి ఇతడి వాక్యం తండ్రి నీకు ఫలింపజేయండి తండ్రి. ఈ వాక్యం ఒక నాటని వృక్షం ఫలింపజేయండి తండ్రి. ఇవిడ చూస్తండి ఏడుతండి అనారోగ్య సమస్యల ద్వారా బాధపడుతుంది, వారికి ఆరోగ్యం కలగజేయని ప్రార్థిస్తాం యేసయ్యా. ఎవరి తండ్రి అప్పుల సమస్యల ద్వారా బాధపడుతున్నాడో వారికి తండ్రి
విస్తారమైన సమృద్ధి కలిగిన ప్రార్థన ఇష్ట. ఎవరైతే తండ్రి ఉద్యోగం లేక నీకు మొరపెడుతున్నారు ఇష్ట, తండ్రి వారి తండ్రి ఉద్యోగాలు కలిగిన ప్రార్థన ఇష్ట. అలాగే తండ్రి అసమాధానం చేత తండ్రి, తండ్రి ఇబ్బందులు చేత తండ్రి, ఇరుకొచ్చేత తండ్రి, తండ్రి ప్రశాంతత లేకుండా తండ్రి అనేకులు బాధపడుతున్న తండ్రి వారికి సమాధానం కలిగిన ప్రార్థన ఇష్ట. నెమ్మదితో తండ్రి వారి హృదయాలని, వారి మనసుని, వారి జీవితాన్ని నింపమని ప్రార్థన ఇష్ట. తండ్రి ఎవరైతే తండ్రి నీ కొరకు తెలివి వివేచన జ్ఞానం అడుగుతున్నారో వారికి తండ్రి మీద తండ్రి ప్రసాదించడం ప్రార్థన ఇష్ట. ఈరోజు తండ్రి సంపూర్ణమైన స్వస్థత ప్రతి ఒక్కరు అనుభవించాలని ప్రార్థన ఇష్ట. ఈరోజు తండ్రి ముఖ్యంగా ప్రతి విషయంలో తండ్రి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి తండ్రి. అలాగే రెండవదిగా ఎడతెగక ప్రార్థన చేయాలి తండ్రి. అలాగే మూడవదిగా ప్రతి విషయం అంతా తండ్రి కృతజ్ఞత కలిగి ఉండాలి తండ్రి. థ్యాంక్స్ గివింగ్ హార్ట్ తండ్రి. ఈ మూడు ప్రతి ఒక్కరు కలిగి నిన్ను ఘనంగా స్తుతించుదురుగా కానీ ప్రార్థన ఇష్ట. నామ మహిమ కొరకు ప్రతి ఒక్కరు నిలబడుదురుగా కానీ ప్రార్థన ఇష్ట. తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి యేసు నామములో తండ్రి. తండ్రి ఈ వారంలో ప్రతి ఒక్క మీటింగ్స్ ని మీ కార్యాలయంగా పెడుతున్నాము తండ్రి. తండ్రి సర్జరీస్ అయి ఉండొచ్చు తండ్రి, జాబ్ అప్లికేషన్స్ అయి ఉండొచ్చు తండ్రి, తండ్రి ముఖ్యంగా తండ్రి ఎగ్జామ్స్ అయి ఉండొచ్చు తండ్రి. ప్రతి ఒక్క కార్యములను మీ చేతిలో పెడుతున్నాము తండ్రి. యేసు నామములో యెహోవా ఈరే మీరే చూచుకునండి యేసయ్యా. ప్రతి ఒక్క కార్యములను తండ్రి సఫలపరచమని ప్రార్థిస్తూ విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరు వాక్యము నెరవేర్పు చూచుదురుగా కానీ ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.